సినీ నటులు, సినీ నిర్మాతలు ఎవరైనా సినీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో రావాలంటే వాళ్ళకి ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. ఎందుకంటే ఈళ్ళు ముందలే అభిమానులు ఉంటారు ఈళ్ళకి. రెండోది వీళ్ళు ప్రజలతో సినిమాల ద్వారా మంచి బాండింగ్ ఏర్పరచుకొని ఉండడం మూలాన సినీ నటులు ఎవరైనా సినీ పరిశ్రమకు సంబంధించిన వారు ఎవరైనా సరే వారు రాజకీయాల్లోకి రావాలంటే ఏ పార్టీ వారైనా సరే వీళ్ళకి ఈజీగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే వీళ్ళకుండే ప్రజాదరణ వల్ల వాళ్ళకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాల్లో ఒక గట్టి నమ్మకం ఉంది. అలాంటి పార్టీల్లో చేరిన మన ప్రముఖ సినీ నటులు వాళ్ళు ప్రజలకు చేసిన ప్రజలకు చేసిన సేవ ఎలాంటిది అని మనం ఒకసారి మన తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాల్లో ఎంతవరకు రాణించింది అనేది తెలుసుకుందాం. మనం మొట్టమొదటిసారిగా మనకి తెలుగు నటుల్లో సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిన రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే కొంగర జగ్గయ్య. ఈయన గురించి మనందరికీ తెలుసు. సీనియర్ నటుడు. పాత చిత్రాల్లో ఈయన అద్భుతంగా నటించి మనకు ఎన్నో చిత్రాలు అందించినటువంటి మహానటుడు ఈయన. ఈయన గొంతు ఎలా ఉండేదంటే ఎవరికైనా సరే తమిళ నటులకి సెట్ అయిపోయేటట్టుగా ఉండేది. మన తెలుగు నటుల్లో మొట్టమొదటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఈయనే. ఈయన మన వివిధ భారతి తెలుగు రేడియో నుంచి వచ్చిన కళాకారుడు ఈయన. ఈయన సినీ ప్రముఖుల్లో విజయాలందుకున్న మొట్టమొదటి నటుడు కూడా ఈయనే. లక్షలాది అభిమానులు ఆ రోజుల్లో శోభన్ బాబు, ఎన్టీఆర్, కృష్ణ వాళ్ళతో పాటు నటించి ఎంతో అభిమానం పొందిన నటుడు కొంగర జగ్గయ్య. ఈయన అడుగుజాడల్లోనే చాలా మంది తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటులు రాజకీయంలో ప్రవేశించారని మనం అనుకోవచ్చు. నందమూరి తారక రామారావు కంటే ముందలే ఈయన రాజకీయాల్లో వచ్చారు. ఈయన తర్వాతే నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించి ఎంతో విజయాల్ని అందుకొని ఎంతో ఉందాతనంగా ప్రజలకి సేవ చేయడం జరిగింది. మనం కొంగర జగ్గయ్య గురించి చెప్పుకోవాలంటే లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు ఈయనే. భారతదేశంలోనే మొట్టమొదటిగా సినీ నటుల్లో ఎన్నికైన మన తెలుగు నటుడు కొంగర జగ్గయ్య అని మనం చెప్పుకోవచ్చు. ఈయన 1967లో జరిగిన 4వ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ఘన విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఆవు దూడ గుర్తు ఉండటం కాంగ్రెస్ కి మనం చెప్పుకోవాల్సిన విషయం. 1962లోనే అవకాశం వచ్చిన రాజకీయ నైతిక విలువలు పాటించి ఈయన పోటీకి దూరంగా ఉండి 1967లో లోక్సభలోకి ఎన్నికయ్యి సభలో అడుగు పెట్టడం జరిగింది. ఇక మన సంచలనాత్మక దర్శకుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి సందేశాత్మక చిత్రాలు అందించి మనకి తెలుగు దర్శకుడుల్లో ఎక్కువ చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన మన దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు గారు కూడా ఒకరున్నారు. వీరు కూడా సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లో వెళ్ళి బాగా రాణించారు. తెలుగు తల్లి అనే ఒక పార్టీని కూడా స్థాపించి అది తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ లో కలిపి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ హయాంలో పనిచేయడం జరిగింది. ఈయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి మంచి సన్నిహితులుగా కూడా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇకపోతే మాటల మాంత్రికుడు అని చెప్పుకోవచ్చు మనం ఈయనకి. రావు గోపాలరావు గారు. ఈయన డైలాగులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నిజమైన ఆ నటుడే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉండదు మనకి. ఈయన ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి ప్రవేశించి ఆ పాత్రే మనకి మాట్లాడుతున్నట్టుగా అంత ఈజీగా డైలాగ్ డెలివరీ చేస్తుంటారు ఈయన చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సినీ జీవితం ప్రారంభించినటువంటి నటుడైన. ఇప్పుడు ఈయన కొడుకు కూడా రావు రమేష్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నాడు. రావు రమేష్ గారి తండ్రి అయిన రావు గోపాలరావు గారు కూడా నందమూరి తారక రామారావు గారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవారు ఈయన. ముత్యాల ముగ్గు చిత్రంలో ఒక అద్భుతమైన పాత్ర ఈయనకి బాబు గారు దర్శకత్వంలో ఇవ్వడం జరిగింది. మన తెలుగు నిజానికి కొత్త రూపురేఖలు దిద్దిన నటుడని ఈయనకి చెప్పుకోవచ్చు. ఈయన డైలాగులు ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. అవి ఒక 2 డైలాగులు నేను మీకు వినిపిస్తాను. సెక్రటరీ, పైనేదో మర్డర్ జరిగినట్టు లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు,
మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది? వాడు తప్పు చేశాడు, చెప్తే విన్నాడా? డిక్కీలో పడుకున్నాడు. ఇలాంటి డైలాగులతో, గోదావరి యాసలో సుదీర్ఘమైన డైలాగులతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు రావు గోపాలరావు గారు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికై దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 1984-85 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, 1986, 1992 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఈయన ప్రజలకు సేవ చేయటం జరిగింది. ఇకపోతే మన మొట్టమొదటి సూపర్ స్టార్ బిరుదాంకితుడు, మోసగాళ్లకు మోసగాడు సినిమా తీసి మన చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ కి, మన తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కి తీసుకువెళ్ళినటువంటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన గూఢచారి పాత్రల ద్వారా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకి అందించడం జరిగింది. ఈయన పార్లమెంట్ సభ్యుడిగా అందించారు. 1989లో జరిగిన 9వ లోక్సభ ఎన్నికల్లో ఏలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయన ఎన్నికల్లో గెలిచే నాటికి ఈయనకి అభిమాన సంఘాలు 2500 అభిమాన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ టైంలో ఘట్టమనేని కృష్ణ గారు కొద్ది రోజులు మాత్రమే ఈయన రాజకీయాల్లో ఉండి సేవ చేయటం జరిగింది. ఇకపోతే మన రాజులకు రాజు, సినీ రాజు రేబల్ స్టార్ కృష్ణరాజు గారు కాకినాడ, నర్సాపురం ఎంపిక లోక్సభకు అడుగుపెట్టారు. 1998లో జరిగిన 12వ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ ఎంపిక గెలుపొందారు. ఆ తర్వాత 1999లో 13వ లోక్సభ ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా స్థానం సంపాదించారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణరాజు రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈయన ప్రభాస్ గారి పెదనాన్నగారు. ఇప్పుడు నటుడు ప్రభాస్ గారి పెదనాన్నగారు అంటే ఇప్పుడు యువతకి అర్థమవుద్ది. కృష్ణరాజు గారు మంచి నిర్మాత, నటుడు కూడా ఆయన. ఇకపోతే మన తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య వీళ్లతో పాటు ఎన్నో చిత్రాల్లో నటించిన హీరోయిన్. అప్పట్లో ఈమె నవలా హీరోయిన్ కూడా అనేవాళ్ళు. ఎన్నో నవలలకి ఈమె నటిగా రూపకల్పన చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కలెక్టర్ జానీ అనే చిత్రంలో నటించి ఈమె మంచి పేరు గడించడం జరిగింది. చిన్నతనంలోనే నాటకాల్లో రాణించిన జమున స్వస్థలం కర్ణాటక అయిన తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరి నందమూరి తారక రామారావు గారికి ఆ సమయంలోనే ఆయన రాజకీయ ప్రసంగాలకి ఈమె ప్రసంగాలు ధీటుగా ఉండేవి. ఆ టైంలో ఈమె ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు. శ్రీకృష్ణుడిగా నటించిన రామారావు అయితే సత్యభామగా నటించిన నటిని నేను, ఆయన తలకు తన్నిన నటిని కూడా నేనే అని ఆ సమయంలో ఈమె రాజకీయ ఉపన్యాసాల్లో చెప్పడం వలన అప్పుడు అభిమానులు కొంత తిరగబడటం జరిగింది. ఈ డైలాగులు సినీ ప్రస్తావనలు తెచ్చి రాజకీయాల్లో పెడుతున్నావు నువ్వు నటించిన దానికని చెప్పి ఈమె కాస్త కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రాజమండ్రి ఎంపీగా ఈమె 1989లో లోక్సభలో అడుగు పెట్టడం జరిగింది. అలాగే 1991లో టీడీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యి ఈమె రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది. కాకపోతే జమున గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకేసారి పార్లమెంట్ లో అడుగు పెట్టడం అప్పుడు చాలా విశేషంగా ఆకర్షించబడేవాళ్ళు. వీళ్ళిద్దరు పార్లమెంట్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉండడం అప్పుడు అభిమానులకి కనుల పండుగ ఉండేది. ఇక మనం చెప్పుకుంటూ పోతే మన నవరస నట సార్వభౌమ ఎన్నో ఉడుదుడుగులు ఎదుర్కొని నిలిచి కృష్ణా జిల్లాలో కవతరం గ్రామ నివాసుడైనటువంటి మన కైకాల సత్యనారాయణ గారు. ఈయన సినీ ప్రస్తావన ఎలా జరిగిందో మన అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు పడి ఈయన పైకి రావడం జరిగింది. కైకాల సత్యనారాయణ గారు మచిలీపట్నం ఎంపీగా టీడీపీ తరఫున ఎన్నికై ప్రజాసేవలో పాల్గొన్నారు. 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. మళ్లీ తిరిగి 1995లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అవకాశం దక్కిన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇకపోతే అందాల నటుడు మన మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడుగా బర్రిపాలెం నుంచి ప్రవేశించి ఎన్నో చిన్న నటుడు నుంచి పెద్ద నటుడుగా మారి ఈయన వ్యాపార రంగంలో గాని, రియల్ ఎస్టేట్ రంగంలో గాని, రాజకీయాల్లో గాని, ఈయన సినీ నిర్మాతగా గాని, నటుడిగా గాని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మురళీమోహన్ గారు అనతి కాలంలోనే ఈయన రాజకీయాల్లో కూడా ఎదిగారు. మొట్టమొదటిసారి తెలుగుదేశం జెండాను సినిమాలో చూపించిన నటుడు కూడా ఈయనే. ఏకంగా తెలుగుదేశం మీద ఒక పాటనే పెడతాం జరిగింది ఈయన ఒక చిత్రంలో. అప్పుడులో నందమూరి తారక రామారావు గారికి అంత అభిమానిగా ఉండేవాళ్ళు ఈయన.
తెలుగుదేశం పార్టీకి ఎంత ఆకర్షితుడైన నటుడు. రాజకీయాల్లోకి అరగంటా చేశారు. అనతి కాలంలోనే 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో స్వల్ప తేడాతో 2147 ఓట్లతోనే ఈయన పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరపునే మళ్ళీ ఎన్నికై పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇక మనం మెగాస్టార్ గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయాల్సి వస్తుంది. భారతదేశాన్ని కాదు, ప్రపంచ అభిమానులను కలిగి ఉన్న మన తెలుగు అమితాబ్ బచ్చన్, చిరంజీవి. ఆ సమయంలో ఈయన గురించి పత్రికలు బాగా పొగిడేవి. ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలు గాని, రాజకీయ రాకముందు ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించి చేయటం జరిగింది. సినిమాల్లో కూడా ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఈయన ఒక పార్టీ పెట్టి చిరంజీవి గారంటే తెలియని వారు లేరు అన్న సమయంలో ఈయన రాజకీయాల్లో ప్రవేశించి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి అనతి కాలంలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి తీసుకుని పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇకపోతే మన చైతన్య రథసారథి హరికృష్ణ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఈయన జీవితం అంతా నందమూరి తారక రామారావు గారి సేవలోనే గడిపారని చెప్పవచ్చు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈయన చైతన్య రథానికి రథసారథిగా 75,000 కిలోమీటర్లు ఈయన డ్రైవ్ చేస్తాం జరిగింది ఆ బండిని. 1996లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన హరికృష్ణ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి ఆర్టీసీలో ఎంతో ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీలో స్త్రీలకు ప్రవేశం కల్పించడం జరిగింది. ఈయన కల్పించిన స్త్రీల ప్రవేశం మూలనే ఇవాళ కండక్టర్లుగా స్త్రీలు ఆర్టీసీలో రాణిస్తాం జరుగుతుంది, నియమితులైతం జరుగుతుంది. ఈయన తెలుగుదేశం పార్టీతో విభేదాలు వచ్చి అన్నా తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించి తిరిగి 2006లో టీడీపీలో చేరిపోయారు. 2008లో రాజ్యసభకు ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేయటం జరిగింది. నిర్మాతల్లో మొగలని చెప్పుకునే మన నిర్మాత వెంకటేష్ గారి తండ్రి అయినటువంటి డి రామానాయుడు గురించి చెప్పుకోవాలంటే ఈయనది సినీ చరిత్ర పుస్తకంలో ఈయనది ఒక ప్రత్యేకమైన పేజీ ఉంటదని మనం చెప్పుకోవచ్చు. ఈయన 21 మంది దర్శకుల్ని తెలుగు సినీ ఫీల్డ్ కి పరిచయం చేయడం జరిగింది. 6 హీరోల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఈయన ఘనత చెప్పుకుంటూ వెళ్తే సినీ తెలుగు పరిశ్రమలో ఈయన ఒక పాఠం అని చెప్పుకోవచ్చు నిర్మాతలకి. సినిమాల్లో నిర్మాతగా రాణించాలంటే ఈయన గురించి తెలుసుకొని ముందల సినిమాలో నిర్మాతగా అడుగు పెట్టడం మంచిది. ఎందుకంటే ఈయన అన్ని ఆటుపోట్లను తట్టుకొని సినీ నిర్మాతగా ఎదగడం జరిగింది. భారత పార్లమెంటు లో 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2004లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మోహన్ బాబు గురించి చెప్పుకోవాలంటే ఈయన తెలుగుదేశం స్థాపించిన కాడి నుంచి ఈయన నందమూరి తారక రామారావు వెన్నంటే నడిచారు. ఈయన చంద్రబాబుకు కూడా మంచి స్నేహితులు. 72 సినిమాలు నిర్మించి 573 సినిమాలు నటించిన మోహన్ బాబు అసలు పేరు భక్తవాత్సల నాయుడు. ఈయన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మొదుగులపాలెంలో జన్మించిన మోహన్ బాబు సినీ రంగ ప్రవేశానికి ముందు స్కూల్లో పీఈటీగా పనిచేశారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసి నారాయణరావుని గురువుగా చెప్పుకునే మోహన్ బాబు రజనీకాంత్ కి చంద్రబాబుకి మంచి స్నేహితులు. 1995 నుంచి 2001 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తెనాలి గడ్డపై పుట్టిన ఈమె ఫీల్డ్లో రాకముందు ఈమె పేరు సరస్వతి, ఆ తర్వాత శారదగా మార్చుకొని ఊర్వశి అవార్డులు అత్యధికంగా అందుకున్న నటి ఈమె సినీ పరిశ్రమలో శారదగా వెలుగొంది. తాడిపర్తి శారద ఈమె అసలు పేరు. సినిమాల్లో నిలిచింది. మలయాళీని వివాహం చేసుకున్న ఈమె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో 11వ లోక్సభకు అప్పటి తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2 ఏళ్లకే లోక్సభ రద్దు కావడంతో 1998 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే రోజా గారి గురించి చెప్పుకోవాలంటే మనం ముందర ఈమె తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత వైఎస్ఆర్సీపీలో వెళ్ళి ఇప్పుడు మంత్రిగా రాణిస్తున్నారు. ఈమె కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలా అభిమానులు కలిగి ఉన్నారు. ఇకపోతే విజయశాంతి, రోజా కంటే ముందర విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అని ఎన్నో బిరుదులు పొందిన ఈమె 2009 సంవత్సరం లోక్సభకు ఎన్నికయ్యారు. 1995లో భారతీయ జనతా పార్టీలో చేరికతో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి విజయశాంతి మహిళా విభాగం భారత మహిళా మోర్చా కార్యదర్శిగా పనిచేశారు. 1999లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కడపలో లోక్సభ స్థానంలో పోటీ చేయాలని భావించారు. సోనియా బళ్ళారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో విజయశాంతి పోటీని తప్పుకున్నారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 2009లో ఆ పార్టీ తరఫున మెదక్ లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. ఇక ఇవన్నీ చూసుకుని మనం చివరిగా వస్తే మన
అగ్ర హీరో పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. ఈయన కూడా పార్టీ స్థాపించి పోయినసారి ఎన్నికల్లో ఓటమి పాలైన ఈసారి గట్టిగా పోట్లాడుతున్నారు ఈయన. తప్పకుండా కొన్ని సీట్లు ఈయన ఖాతాలో ఈసారి తప్పకుండా పడతాయి. వీళ్ళనే కాదు ఇంకా ఎంతో మంది అగ్రహీరులు కోట శ్రీనివాసరావు, దీంతో పాటు బాబు మోహన్ హాస్య నటులు, విలనీజంలో మంచి పేరు సంపాదించిన నటులు, అలాగే బాలకృష్ణ, క్యామిడియన్ అలీ, వీళ్ళే కాక ఇంకా చాలా మంది హీరోలు, హీరోయిన్స్, నటులు చాలా మంది ఉన్నారు. అది ఫ్రెండ్స్ ఈ మన హీరోల యొక్క చరిత్ర, రాజకీయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.